హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. మీరందరూ బాగున్నారా? మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం. ఊరంటే అమ్మ వాళ్ళ ఇంటికి కాదు, తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి అంటే చాలా రోజులు పడుతుంది కదా, మొదలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి చెట్లకు నీళ్లు పట్టి వెళ్ళాలనుకుంటున్నాం. మా అబ్బాయి నీళ్లు పడుతున్నాడు. ఇంట్లో ఏ పని చెప్పినా అస్సలు చేయడు. అదే చెట్లకు నీళ్లు పట్టమంటే మాత్రం మనం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. కాసేపు వాటర్తో ఆడుకోవచ్చు కదా, అందుకని. ఇప్పుడు బట్టలు తడుపుకుంటే నేను కొడతానని తెలుసు, బట్టలు తడుపుకోకుండా జాగ్రత్తగా పడుతున్నాడు. అన్నట్టు తిరుపతి వెళ్తున్నామని చెప్పాను కదా, 1 కాదు 2 కాదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. 2 డేస్లో ఉగాది ఉంది కదా, టిక్కెట్లు కూడా అందుబాటులో లేవు, అందుకని తక్కాల్లో బుక్ చేశారు. మెట్లు పూజ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాం. మా లగేజీ కూడా రెడీ అయిపోయింది. ఎక్కువేమీ పెట్టుకోలేదు, జస్ట్ 2 డేస్కే పెట్టుకున్నాం. అన్నట్టు మా వారి సిస్టర్ కూడా తిరుపతిలోనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కలిసి వెళ్తున్నాం. ట్రైను 11కి. మేము ఇక్కడ 6:30కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఎందుకంటే 1 అవర్ జర్నీ పడుతుంది సింగరాయకొండ వెళ్ళటానికి మేముండే ఏరియా నుంచి. స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. స్టేషన్ మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. దుమ్ముగా ఇరిటేషన్గా ఉంది. మేము వచ్చేసిన తర్వాత 1 అవర్ లేట్ మళ్ళీ ట్రైను. మా పిల్లలు ఎప్పుడొస్తుందని నన్ను విసిగిస్తూనే ఉన్నారు. నాకు కూడా నిద్ర వస్తుంది, లేట్ అయింది కదా బాగా. ఫేస్ వాష్ చేసుకొని వచ్చినా కానీ నిద్ర మత్తు పోవట్లేదు. మా చిన్నోడిని ఊరుకోబెట్టడానికి కొంచెం మాట్లాడరా అంటే జస్ట్ హాయ్ చెప్తాడంతే. చూడండి ఎలా చెప్తున్నాడో. ఈ మధ్య వీళ్ళు నన్ను విసిగిచ్చేటప్పుడు ఫోన్ ఆన్ చేస్తే చాలు, సైలెంట్గా గుడ్ బాయ్స్ లాగా అయిపోతున్నారు. ట్రైన్ వెళ్తుందని దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. మా చిన్నోడిని అస్సలు పట్టుకోలేము. మా పెద్దబ్బాయి ఎంత బాధ్యతగా బ్యాగ్ పట్టుకుంటాడో. ట్రైన్ 2nd ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంట, మేము మారాలి. మా అబ్బాయికి బోర్ కొడుతుందంట. ఏం చేయాలి మమ్మీ అంటున్నాడు. నాకు నిద్ర వస్తుంది, నన్నేం చేయమంటావు అంటుంటే నవ్వుతున్నాడు వాడు. వీడియో ఆన్ చేసా, వాడు ఆ మాట అనగానే. చూడండి ఫోన్ ఎలా లాక్కుంటాడో. మా పిల్లలతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోతా. వాళ్ళు కూడా నాతో అలాగే ఆడతారు. ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది. ఎవరి బెడ్స్లో వాళ్ళు నిద్రపోతున్నాం. 12:30 అవుతుంది, నిద్ర వస్తుంది కదా మరి. మేము నిద్రపోయినాక ఈ క్లిప్ మా వారు తీసినట్టున్నారు. మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగే నడకకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అలిపిరి దగ్గర కిందే టోకన్స్ వేస్తారంట. మనము ఏ టయానికి కావాలంటే ఆ టయానికి వేస్తారంట, వాళ్ళ వీలును బట్టి. మా వదిన వాళ్ళు మేము వచ్చిన తర్వాత ముందు చుట్టుపక్కల చూసుకొని తర్వాత టోకెన్ వేయించుకుందాం అనుకున్నారంట, అందుకని వేయించుకోలేదు. ఇంకా మేము వచ్చిన రోజు రాత్రికి వేయించుకున్నాము. ఆ రాత్రి దాకా టైం ఉంటుంది కదా, ఈలోపు తిరుచున్నూరు వెళ్దాం అనుకున్నాం. మా వదిన వాళ్ళు 3వ స్టేర్లో ఉంటారు. వాళ్ళుండే ఏరియాలో మనకి వెంకటేశ్వర స్వామి ముఖము కొండలా కనిపిస్తుంది కదా, అది వాళ్ళ ఇంట్లో కనిపిస్తుంది. తలుపులు తీయంగానే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. ఈ క్లిప్పు పైకి వెళ్ళి వీలైతే నేను క్లియర్గా తీసి పెడతాను. ఇంకా ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ వచ్చేసి మేము తిరుచునూరు బయలుదేరాము. తిరుచునూరు అంటే నేను వేరే ఊరు అనుకున్నాను. తిరుపతిలోనే జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వీళ్ళింటికి. అది మా వదిన వాళ్ళ చిన్నబాబు రాలేదు. అంటే మేము వచ్చేలేకే వంట రెడీ చేయాలి కదా, నేను చాలాసార్లు చూశానులే, మీరు వెళ్ళరండి అన్నారు. అందుకని మా పెద్ద మేనల్లుడు, మా వారు, పిల్లలు, నేను బయలుదేరుతున్నాం. ఇక్కడన్నా వీడియోలు తీయచ్చు అనుకుంటే ఇక్కడ కూడా ఫోన్ ఎలో లేదంట, లక్ష్మీ అమ్మవారి దగ్గర. ఈ ఏరియా అంతా ఆ వెంకటేశ్వర స్వామి ముఖ మండపమే కనిపిస్తుంది. ఈ కొండ చుట్టూ ఉంటుందన్నమాట ఆ ఏరియా. పిల్లలతో చీటికి మాటికి అలుగుతుంటారు. మనం చిన్న మాట అనటానికి కూడా లేదు. బిస్కెట్ షర్ట్ మీద క్రీమ్ పోసుకున్నాడు. అరిచానని నాతో అసలు పలకలా కాసేపు.
తినే మా పెద్ద మేనల్లుడు. ఈ ఎండలు ఎలా ఉన్నాయో అసలు కారులో కూడా కూర్చోలేకపోతున్నాం. ఈరోజు శుక్రవారం అవ్వటం వల్ల క్యూ అసలు బయటకుంది. చాలా 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అమ్మవారి దర్శనానికి. అమ్మవారు మాత్రం చాలా బాగుంది. ఫ్రీ దర్శనము, 50 రూపాయల దర్శనము, 250 దర్శనము ఉంది. ఫ్రీ వాళ్ళైతే ఎండలో నుంచోవాల్సి వస్తుందని మేము 50 రూపీస్ దర్శనం బుక్ చేసుకున్నాం. అదైతే కొంచెం నీడలో కూర్చోవచ్చు, అంటే లోపల హాల్లోకి అలౌ చేశారు. 250 అయితే కొంచెం వాళ్ళకు 1/2 అవర్లో పంపించేశారు. మమ్మల్ని మాత్రం 2 అవర్స్ ఉంచారు. 50 రూపీస్కి 250 రూపీస్కి సేమ్ హాలు. కాకపోతే వాళ్ళకి మాకు మధ్యలో గ్రిల్స్ ఉంటాయి అంతే. వాళ్ళని వెంటనే పంపించేస్తున్నారు. పాపం ఈ ఎండలో వాళ్ళకైతే షెడ్లు ఉన్నాయి కానీ ఎండ సెగ ఎక్కువగా ఉంది ఫ్రీ దర్శనానికి. పిల్లలతో నుంచోలేం కదా, అది కూడా ఒక 2-3 అవర్సే అయ్యిద్ది అనుకుంటా. కానీ పిల్లలతో నుంచోలేం కదా, అందుకని 50దే తీసుకున్నాం మేము. కింద టెంపుల్ కదా, ఫోన్ అలౌ చేస్తారేమో, కొంచెం లోపల వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం. ఫోన్ కూడా తీసుకెళ్ళాం కానీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలంట టెంపుల్ ముందే, అందుకని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఎన్ని తామర పూలు ప్రసిద్ధి కదా లక్ష్మీదేవికి. 3 వచ్చి 50 రూపీస్ అంట. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నిగనిగలాడుతున్నాయి. మనం తీసుకొని ఒక అరగంట అయ్యేలేకే ఏలబడుతున్నాయి. వాళ్ళు ఏదన్నా స్ప్రే చల్లుతారేమో. చూసారా, కొండ చూపించాను కదా. మనల్ని అసలు నుంచోనివ్వరు. పూలు కొనమని, పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొనమని వెంట పడుతుంటారు. ఊపిరి కూడా ఆడనివ్వరు. పోనీ కొందామనుకుంటే అమెరికా రేట్లు చెప్తుంటారు. ఇంక నేను పూలు మటుకే తీసుకున్నాను. మా వారు అది కూడా ఎలా ఉండిద్దో ఉండదో నువ్వెందుకు తీసుకోవటం, వాళ్ళు అంతంత రేట్లు చెప్తుంటాను కూడా అన్నారు. కానీ తామర పూలు లక్ష్మీదేవికి ఇష్టం కదా అని తీసుకున్నాను. తిరుపతిలో లోకల్లో చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక 2-3 డేస్ ఆగితే అవన్నీ చూపిస్తాము అన్నారు మా అన్న వాళ్ళు. కానీ మాకు టైం లేదు కదా, మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మేము ఉండాలి అనుకోవట్లేదు. ఆ పూజ అయిపోయాక 1 డే ఉంటే అబ్బాయికి జూ చూపిస్తామని మాటిచ్చాము. వాడి తీర్చాలి. ఇదిగో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మేము కార్ పార్కింగ్ తప్పించుకోవచ్చని ఎక్కడో ఒక గొంతులో పెట్టాం కారు. అక్కడికి కూడా వచ్చి కార్ పార్కింగ్ మనీ వసూలు చేశారు వాళ్ళు. ఇవే నేను కొన్న తామర పూలు, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మేము శుక్రవారం నైట్ 2 వేయించుకుంటే శనివారం నైట్ 6కి వచ్చింది మాకు దర్శనం. మెట్లు పూజ లేట్ అవుతుంది కదా అని మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి. సేమ్ బట్టలు వేసుకున్నాం అనుకోవద్దు, బట్టలు వాష్ చేశారు మా వదిన. పసుపు కుంకాలు అవుతాయి కదా, అందుకని మేము ఇవే వేసుకున్నాం. అందరూ నువ్వు మెట్ల పూజ ఎందుకు పెట్టుకున్నావు, నాకు కొంచెం ఆస్తమా ఉందన్నమాట. నాకు ఊహ తెలిసాక 7-8 సార్లు వెళ్ళాను తిరుపతికి. ఇంత మటుకు ఎప్పుడూ నడిచెళ్ళలేదన్నమాట. నువ్వు నడిచెళ్ళటమే కష్టమైతే మెట్ల పూజ ఎందుకు పెట్టుకున్నావని అందరూ అరిచారు నన్ను. బ్రీతింగ్ వస్తుందని భయం. మా అమ్మ అయితే నా పూజ కంప్లీట్ అయిందాకా ఫోన్ చేస్తూనే ఉంది, ఇబ్బంది పడుతున్నావా, ఎలా ఉంది అని. నిజం చెప్పమంటారా, నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి నేను నిజంగా మెట్లు ఎక్కలేను. ఒక 1 స్టెప్ 2 స్టెప్స్ ఎక్కితేనే నాకు చాలా ఆయాసం వస్తుంది. కానీ నేను పూజ చేసి వెళ్ళాలి అనే నా సంకల్పాన్ని భగవంతుడు తీర్చాడు. నాకు ఎలాంటి హాని కలగలేదు. నేను కనీసం పిల్స్ కూడా పీల్చలేదు. 500 మెట్లు పూజ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్గా అనిపించింది నాకు. ఇంకా మా వారికి కొంచెం భయం, నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని. ఇంకా ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని ఆయన ఒక 1500 మెట్ల దాకా పెట్టుకుంటా వెళ్ళారు. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి కదా, అక్కడ నా చేతికి ఒక పూజారి ఒక తాడు కట్టాడు. అది కట్టిన తర్వాత ముందు కొంచెం ఆయాసం వచ్చింది కదా, ఆ తర్వాత నాకు అసలు ఆయాసమే లేదు. ఆ తర్వాత నేను 2000 మెట్లు నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా వెళ్ళాను. మా వారు ఇవ్వమన్నా నేను ఇవ్వలేదు. అన్నట్టు ఈ క్రెడిట్లో మా అబ్బాయిది కూడా బాగా ఉంది. పాపం నేనన్నా కొంచెం మా వారు మధ్యలో తీసుకున్నారు కానీ మా అబ్బాయి నాన్ స్టాప్గా కుంకుమ పెట్టుకుంటానే ఉన్నాడు. మా పెద్దోడు ఎవరు ఇవ్వమన్నా ఇవ్వలేదు వాడు అసలు.
నేనే పెడతాను అంటూ వెళ్ళాడు. మంచి ఎండలు కదా. నేనైతే నాకు కొంచెం కాళ్ళు ఇబ్బంది ఉంటుందని నేను ఎప్పుడూ సాక్సే వేసుకుంటా ఇట్లా టెంపుల్స్కి వచ్చినప్పుడు. కానీ మా అబ్బాయి ఎండలోనే ఆంతనే నడుస్తున్నాడు. వాడికి ఏమి ఇబ్బంది కూడా అనిపించలేదట్టుగుంది పాపం. మోకాలి పర్వతంకి ముందు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఒట్టి బండ మీద నడవటం ఉండిద్ది కదా. అక్కడ ఈ ఎండకి పాపం అందరూ అల్లాడిపోయారు. కానీ మా వాడు అలానే నడుస్తున్నాడు. మా చిన్నోడిని నీడలో నడిపించుకుంటున్నాం ఎలాగో కలాగా. వాటితో ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం ఏదైనా గట్టిగా భగవంతుడి దగ్గర కోరుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు. నేను ఇంక దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో ఏం తీయలేదు, అంటే టైం లేదు. మా మెట్లు పూజ పూర్తి చేసుకునేలేకే 2:30, 3 అయ్యింది. ఇంకా మేము తలనీలాలు ఇచ్చి నేను కత్తెరలు ఇచ్చాను. పిల్లలు ఈయన గుండు చేయించుకున్నారు. మా మేనల్లుడు ఆల్రెడీ వెళ్ళున్నాడంట. వాడేమి కత్తెరలు కూడా ఇవ్వలేదు. మేము ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలి కదా ఏమన్నా తిని. ఇంక పైపెచ్చు ఓపిక కూడా లేదు కొంచెం. అందుకే ఇంకా వీడియో తీయలేదు. పాపం దర్శనానికి వెళ్ళేటప్పటికి ఈయనకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చాయి. మా వదిన, అమలా నువ్వేదన్నా మొక్కునేటప్పుడు వీడిని దృష్టిలో పెట్టుకొని మొక్కో అని చెప్పింది. వాళ్ళ తమ్ముడు బాధ చూడలేక పాపం. అసలు మేము 7 అవర్స్ నడిచి పూజ చేసుకుంటా వచ్చాము. ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాం కదా. నెక్స్ట్ డే ఉగాది అనమాట. ముందు రోజు అమావాస్య. గుడంతా ఎంత డెకరేషన్ చేశారంటే 4 అవర్స్లోనే మాకు దర్శనం అయ్యింది. అసలు ఎంత మంచి దర్శనం అయ్యిందో, చాలా మంచి దర్శనం అయ్యింది. ఆ గుడి చూడాలి, కన్నుల పండగగా ఉంది గుడి. అసలు ఎంత బాగుందో గుడి, ఎంత బాగా డెకరేషన్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది కదా, అందరూ వస్తుంటారు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ దిగువ తిరుపతిలో జూకి వెళ్ళాము. జూలో తీసిన వీడియో అన్ని జంతువులు ఉంటాయి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూసేయండి మాతో పాటు. నెక్స్ట్ డే జూ వెళ్ళి ఆ రోజు ఈవినింగే మాకు టికెట్లు రిటర్న్ బుక్ అయి ఉన్నాయి. మేము ఇంటికి వచ్చేయాలి. నెక్స్ట్ డే మార్నింగే మా అన్నయ్య గారు కూడా వచ్చారు ఊరి నుంచి. వచ్చినందుకు ఆయన్ని చూస్తామో లేదో అనుకున్నాము, ఆయన్ని కూడా చూసేసాము. మా ఈ జర్నీ హ్యాపీగా ఎండ్ అయ్యింది. రిటర్న్ కూడా సేఫ్గా వచ్చేసాం. బాయ్ అండి.